జీవుగల తండ్రి వందనాలు. ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయము యెహోవా ఈర్ అనే ఛానల్ ద్వారా నీ వాక్య వెలుగులో నీ సన్నిధానికి రావడానికి కృప చూపించావు. ఈ దినము ప్రపంచంలో డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు, దేవా వైద్యంలో పనిచేస్తున్న, హాస్పిటల్లో పనిచేస్తున్న, ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా ఉన్న ప్రతి నాయన వైద్య సహాయాల కొరకే ప్రార్థిస్తున్నాను. రక్షించబడిన వారిని బట్టి వందనాలు. రక్షణ లేని వారిని రక్షించు, నరకం నుంచి విడిపించు. నీ పరలోకాన్ని సంపాదించుకునే వారుగా వారిని నరకం నుంచి విడిపించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా ఎడచెవినే పెట్టెదవా, మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. లేత వయసు నడి ప్రాయము దాటిపోయినవి, మన్నైనాది వెనుకటే వల్లనే మరలా భూమికి ఆత్మదాని దయచేసిన దేవుని యోధకు చేరిన్. ఆత్మదాని దయచేసిన దేవుని యోధకు పోవున్. ఆలోకములో నీ ముందే గతి ఏమౌనో ఎరిగితివా, ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా ఎడచెవినే పెట్టెదవా, మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. ఏ పాటిది జీవితమంతా, ఏ పాటిది తనువు, గడ్డి పూతో సమానిది ఏరా, అది ఏ నీ జీవితము. అంతలోనా మాయుము అగు వింత బుడగయే కాదా, అంతలోనా మాయుము అగు వింత బుడగయే కాదా, అంతలోనా అంతదంబగు ఆవిరియే కాదా, ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా ఎడచెవినే పెట్టెదవా, మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. హెబ్రీ పత్రిక 12 కాబట్టి వడలన చేతులను సడలన మోకాలను బలపరచుడి, మరియు కుంటుకాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకును మార్గములను సరళము చేసుకొనుడి. ఆ శ్రేష్టాంబు గ్రంథములో
చోట చూచిన ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న మా ప్రియులెల్లరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొక పర్యాయము యేసుక్రీస్తు నామములో శుభములు లేదా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ భాగాన్ని మనం చదువుకుందాం. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటుకాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. ఇక్కడ భక్తుడు ఏం సెలవిస్తున్నాడంటే, కాబట్టి వడలిన చేతులు, రెండవది సడలిన మోకాలను బలపరచుడి, మూడవది కుంటుకాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ మార్గములకు సరళము చేసుకొనడి. కనుక అరికాలు నది మొదలుకొని నడినెత్తు వరకు కూడా మన స్వరూపము సృష్టికర్తన దేవుడైన యెహోవాది. కనుక వడైన చేతులను, కనుక ఈ చేతులు కనుక మనకి హాని కీడు చేయకుండా బైబిల్ సెలవిస్తుంది, మీ చేతులను పరిశుద్ధపరచుకొనుడి. కనుక మన చేతులు సృష్టికర్తన దేవుని ఆరాధించడానికి, సృష్టికర్తన దేవునికి రండి సాగిలపడి నమస్కారం చేసి ఆయన సన్నిధానంలో మొక్కుదము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని నమస్కరించడానికి మన పాదములు, మన చేతులు, మన యొక్క మోకాలును బెనకకుండా ఉండాలంటే, సడలిన కనుక మోకాలును బలపరచుడి, మన మోకాలు బలముగా ఉండాలంటే కనుక సాగిలపడే అంటే మోకరించి ప్రభు సన్నిధానంలో మన చేతులు ఆకాశం వైపు ఎత్తి, ఆ పరిశుద్ధమైన చేతులు ఆయన వైపు ఎత్తి ప్రార్థించాలి. రెండోది మనం బలపరచబడాలి, మన మోకాలు బలపరచబడాలంటే మోకరించి ప్రార్థించాలి. మూడోది కుంటుకాలు బెనకకుండా ఉండ నిమిత్తము కనుక పాదములకు మార్గమును యేసు చెప్పెను, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. కనుక కాలు చేతులు గమనించినట్టే కనుక మోకాలు కనుక బెనకకుండా ఉండాలంటే నీ పాదము తొట్టిల్లకుండా కాపాడేది, నీ పాదము రాయి తగలకుండా సహాయము చేసేది. కనుక మీ చేతులు దుష్కార్యముతో ఉండకుండా, మీ చేతులు రక్తముతో ఉండకుండా, నువ్వు నిలబడినప్పుడు, పరిగెత్తినప్పుడు, నడిచినప్పుడు నీ కాలు బెనకకుండా నిన్ను సంరక్షించేది, నిన్ను కాపాడేది, నిన్ను పోషించేది, వారి దేహమునకు ఆరోగ్యము, వారి ఎముకలు సత్తువు కలుగు చేసేది ఎవరు అంటే అరికాలు నడినెత్తు వరకు కూడా. కీర్తన 34:7 ప్రకారంగా యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించి, వారు వెనుక ముందు ఆయన దూతని ఉంచి ఆవరింపచేసి శత్రువుల నుంచి, విషకరమైన సర్పాల నుంచి, ఏ యొక్క దుష్ట మృగముల నుంచి, ఏ శత్రువుల నుంచి కూడా ఏ శత్రువుని హాని చేయకుండా నిన్ను కాపాడగలిగే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక మీ పాదములకు మార్గములను సరళము చేసుకోండి. యేసెప్పును నేనే మార్గము, ఆయన మార్గములో, ఆయన సత్యములో, ఆయన జీవములో మనము జీవిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తామని దీని యొక్క అర్థం. మన పాదములను, మన చేతులను, మన అరికాలు ఎన్నెత్తు వరకు కూడా నీ దేహము దేవునికి ఆలయముగా ఉండాలి. కానీ నీ దేహము దేవుని ఆలయంలో పరిశుద్ధాత్మనిలో ఉండాలి. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. కనుక నీ దేహములో పరిశుద్ధాత్మలు లేకపోయినట్లయితే నీ దేహంలో పాపము, కనుక నీ యొక్క పెదవులు అబద్ధమాడుతుందని బైబిల్ సెలవిస్తుంది. నీ నాలుక కింద సర్పవిషం ఉందని బైబిల్ సెలవిస్తుంది. నీ పెదవులు అబద్ధమాడుతాయి, నీ చేతులు రక్తముతో ఉన్నాయి, నీ వేలు దోషముతో ఉన్నాయి. కనుక నీ కళ్ళు కామపు కళ్ళు, నీ చెవులు దురద చెవులు, నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది. కనుక పందికి బురద ఎంత ఇష్టమో కనుక నీ దేహం అంతటికి పాపం అంత ఇష్టము.
కనుక నీ పాదములు కీడి చేయడానికి వెళ్తున్నాయి. చెడు చూపులు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన. కనుక ఒక దొరగారు ఒక పంది పిల్లని పెంచుకుంటూ వచ్చాడు. అది పెద్ద అయిన తర్వాత దాన్ని తీసుకొని షికారుకి వెళ్తూ ఉన్నాడు. ఆయన చేతిలో గొలుసు ఉంది. ఆ పంది మెడకు ఆ గొలుసు ఆవరించబడి ఉంది. కానీ ఆ బురదని వాసన చూసి ఆయన నుంచి లాక్కొని ఆ యొక్క పంది ఆ బురదలోకి వెళ్ళి దొర్లుతూ వచ్చింది. కనుక ఆ యొక్క దొరగారికి దాని సంగతి తెలియక ఈ రీతిగా షికారుకి తీసుకుని వెళ్ళాడు. ఇది డాక్టర్ తీసుకెళ్తే డాక్టర్ చెప్పారు, పంది అయా స్వభావం ఇలాగుంది, దీని స్వభావం మారాలి, ఇది బురదలోకి వెళ్లకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలంటే ఒక గొర్రె తెమ్మని చెప్పాడు. గొర్రె గుండెకాయ పందికి వేశాడు, పంది గుండెకాయ గొర్రెకి వేశాడు. ఇప్పుడు గొర్రెమో బురదలోకి వెళ్తుంది, పందేమో బురదలోకి అసహించుకుంటుంది. కారణం ఏంటంటే కీర్తన గ్రంథములు, సామెత గ్రంథములో 26వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడా, నా కుమారి, నీ హృదయము నాకిమ్ము. కనుక మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అరికాళ్ళు నడినెత్తు వరకు కూడా ఆయన పరిశుద్ధుడు. కనుక నువ్వు పరిశుద్ధముగా ఉండగలిగినట్లయితే పరలోకములో ప్రవేశిస్తావు. మరియు ఆ అందరితో సమాధానమును పరిశుద్ధును కలిగినటకు ప్రయత్నించుడి. పరిశుద్ధ లేక ఎవడును ప్రభువుని చూడడు. గమనించారా? కనుక యేసు ప్రభువారు అంటుంది అందరితో సమాధానమును, అందరితో సమాధాన భూమి మీద సర్వ మానవాళితో మనుషులుగా సమాధానం కలిగి ఉండాలి. పరిశుద్ధ కలిగి ఉంటకు ప్రయత్నించేది. పరిశుద్ధి లేకుండా ఎవడును ప్రభువును చూడు. బైబిల్ చదివిస్తుంది, సఖ్యమైతే సమాధానము ఉండి, మేలు చేసేవారుగా సమాధానంగా ఉండాలి. కీడు చేసేవారు ఎప్పుడు సమాధానముగా ఉండరు. హాని చేసేవారు, దుర్మార్గంగా ప్రవర్తించేవారు, చెడుగా ప్రవర్తించిన వారు, ఇతరులకి మోసం చేసేవారు, అబద్ధాలు ఆడేవారు, చెడు పనులు చేసేవారు ఎప్పుడు అసమాధానకరంగా ఉంటారు. అందుకే పరిశుద్ధులైన వారికి, దేవుని సేవకులైన వారు ఏం చేస్తారంటే మేలు చేస్తారు తప్ప కీడు చేయరు. ఎవరికైనా ఆపదలు ఆదుకుంటారు తప్ప వారికి అన్యాయం చేయరు. దేవుని పిల్లలు, దేవుని సేవకులు వారు మేలు చేయటమే వారి పని గనుక వారు కీడు చేసేవారు కాదు. గనుక ఎవరైతే కీడు, హాని, నష్టం చేస్తారో అట్టి వారికి దుష్టులకి దూరముగా ఉండాలట. అందరితో సఖ్యమైతే సమాధానం ఉండాలి. సఖ్యం కాకపోతే వారికి దూరముగా ఉండి నువ్వు ప్రార్థించినప్పుడు, ప్రభువా నా శత్రుని క్షమించని నువ్వు ప్రార్థన చేసి, వాడు నీకు హాని, కీడు చేస్తాడు, నువ్వు వానికి మేలు చేయటమే దేవుని యొక్క ధర్మం. అప్పుడు నీ సమాధానం నువ్వు కాపాడుకుంటావు, నీ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటావు అని అర్థం. పరిశుద్ధ లేకుండా ఎవడును ప్రభువును చూడు. పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటేనే, ప్రభు నేను పరిశుద్ధుని కనుక మీరును అంతవరకు పరిశుద్ధులై ఉండాలి. చాలా బాప్తిజం తీసుకుని బల తీసుకుంటారు, కొన్నాళ్ళు ఉంటారు, తర్వాత మళ్ళీ విడిచి వచ్చిన పాపాలు చేస్తారు, వారు పరిశుద్ధులు కారు. కుక్క కక్కిన దాన్ని తింటుంది, కడుగుబడిన పంది మళ్ళా బృదులోనికి వెళ్తుంది. కనుక యేసు రక్తంలో నువ్వు కడగబడ్డావంటే మళ్ళీ విడిచొచ్చిన పాపాలు చేయకుండా ఉండాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుని వాడవై పరలోక రాజ్యాన్ని వారసుడిగా ఉంటావు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనిడి. యాషావు ఆ తర్వాత ఆశ్రదం పొందగోరి కన్నీళ్ళు విడిచు దానికోసం శ్రద్ధతో వెలికినను మారు మనసు పొందని అవకాశం దొరక్క విసర్జింపబడును. కానీ ఇక్కడ గమనించవలసినట్టుగా చూసినట్టుగైతే కనుక ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అతని జీవితంలో చూస్తూ ఒక పూట కూటు కొరకు, అందుకే ఇక్కడ చూస్తే మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమని, చేదైన వేరు దేవుని కృపలో అపవిత్రుడే తొలగిపోతాడు, పాపే తొలగిపోతాడు. బాప్తిజం తీసుకున్న విడిచొచ్చిన పాపాలు యేసు రక్తంలోని పాపను కడగబడపోతే విడిచొచ్చిన పాపను చేయడానికి ఉంటావు కనుక నువ్వు చేదైన వేరు నీలో మొలుస్తూ ఉంటుంది. నీవు అపవిత్రం అవుతావు, అనేకుల్ని అపవిత్రం చేసేవారుగా ఉంటారు. ఒక పూట కూటు కొరకే తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యాషా వంటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఉండునేమో. యాషావు ఒక పూట కూటు కొరకే తన జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు. ఒక పూట కూడు కొరకే తన జ్యేష్ఠత్వం అమ్ముకుంది కాక అతడు భ్రష్టుడయ్యాడు, వ్యభిచారయ్యాడు. అతడు కన్నీళ్ళు విడిచాడు కానీ ఆశీర్వాదము పొందలేకపోయాడు. కారణం ఏంటంటే జ్యేష్ఠత్వాన్ని చులకనగా ఎంచాడు. జ్యేష్ఠత్వము అంటే అర్థం ఏంటంటే
దేవుని యొక్క ఆశీర్వాదము. కనుక యాషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడ్డాడు. దేవుడు విసర్జించాడు. కనుక తండ్రి విశ్వదాక ఈ తల్లిదండ్రులు కూడా తనని విసర్జించాడు. తన పూర్తిగా దేవునికి సృష్టికర్తను దేవుని ఎరగక సృష్టికర్తను దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తూ గనుక దేవుని ప్రజలైన వారు ఇశ్రాయేలీయులకు యాకోబు వంశస్థులకు అతడు కీడు హాని చేసే వ్యక్తిగా దేవునికి విరోధముగా బ్రతికినట్లుగా మనం గమనిస్తున్నాం. చేదైన వేరు నీలో మొలిస్తే నీలో ఉంటే దానిని పరిపూర్ణంగా తీసుకోవాలి. కాకరకాయ చేదుగా ఉంటుంది. అనేకమైన పరిస్థితుల్లో మనం గమనించినట్లుగా అనేక వస్తువులు కొన్ని ఆహార పదార్థాలు చేదుగా ఉంటాయి. వాటిని ఎవరూ ఇష్టపడరు. చేదైన బ్రతుకు నీదొక బతుకా అని అంటారు మనుషులు. నీలాంటోడు బతకూడదు అంటారు మనుషులు. నీలాంటోడు భూమి మీద ఉండకూడదు అని అంటారు. నీ ముఖం చూస్తే పాపము అంటారు. చూసారా? కనుక ఇటువంటి దౌర్భాగ్య జీవితాన్ని కలిగిన ఏ మానవుడు కూడా సృష్టికర్తను దేవుని స్వరూపము పోలిక నీలో ఉంది గనక నువ్వు ఏ మనుషునితో తునీకరించబడకుండా ఉండాలంటే సృష్టికర్తను దేవునితో యాకోబు వలె నువ్వు ఆయనతో అంటుకట్టబడి ఆయన వలె యాకోబు దేవుని కొర బ్రతికినట్లుగా నీవు కూడా దేవుని కొర బ్రతకాలి. చాలా మంది యాషావలే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఎలా బతుకుదామా అని ఎప్పుడు విశ్వాసులు సేవకులు కూడా క్రైస్తవులు కూడా ఎప్పుడు ఈ పొట్ట కొరకే బతుకుతారు. కోట్లు లక్షలు ఆస్తుల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, రెవరెండ్గా, బిషప్గా, ఫాదర్గా, పోపుగా, కొంతమంది సంఘ కాపురుగా ఎప్పుడు పేరు ప్రఖ్యాతుల కొరకు తమ వస్త్రధారణ, తమ జీవిత సరళము, తన యొక్క జీవితంలో చూసినట్లయితే తన ఆడంబర జీవితము మనుషులు తనను చూసి ఆకర్షించేవారుగా కనపడుతూ ఉంటారు. ఇవి దేవునికి వ్యతిరేకరమైనవి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎట్లా జీవించాడు? ఆయన మనకి తన వస్త్రధారం ద్వారా, ఆయన తన యొక్క మాట ద్వారా, తన జీవిత సరళ ద్వారా ఆయన మనకు మాదిరై ఉన్నాడు. కనుక అటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. మారు మనసు పొందిన అవకాశం దొరక్క విసర్జింపబడను. మారు మనసు పొందడానికి కనుక ఈ యాషావుకి అవకాశం దొరకలేదు. చాలా మంది జీవితాల్లో దేవుని చేత పిలువబడకుండా దేవుని విరోధంగా సేవ చేస్తున్న సేవకులారా, దేవుని చేత ఆయన రక్తం చేత కడగబడకుండా విడిచొచ్చిన పాపాలు చేస్తూ బాప్తిసం తీసుకున్నాం, పరిశుద్ధులమైపోయాము అనుకొని మరలా పాపము చేస్తూ పరిశుద్ధులని విశ్వాసాలను చెప్పుకున్న వారులారా, గనక నిన్ను బట్టే దేవుని నామానికి బాహాటముగా సంఘములో సమాజములో కనుక మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. మారు మనసు పొందని అవకాశము దొరక్క విసర్జించబడ్డాడు యాషావు. కనుక నీ ద్వారా దేవుని నామానికి అవమానం రాకుండా ఉండాలంటే నీ యొక్క దౌర్భాగ్య స్థితి ఎట్లా ఉందో, నీ పాపములు ఎట్లా ఉన్నావో, నువ్వు ఎవరెవరిని విశ్వాసాలు మోసం చేస్తున్నావు, సేవకులు మోసం చేస్తున్నావు, సంఘాల మొక్కలు చేస్తున్నావు, అన్యులు కాని చేస్తున్నావు, లోక సంబంధమైన వ్యాపార కలాపాల్లో పాల్గొంటూ ఈ లోకంలో ధన సంపాదన కొరకే ఆరాటపడుతూ నీ జీవితాన్ని ప్రభువుని చూపిస్తూ ప్రభువుని నమ్ముకుని చెప్పుకొని ఆయన అమ్ముకుని ఆయన కొనుక్కున్నలుగా ఆయన సిలివేసేవారుగా జీవించినట్లుగా ప్రజలు నిన్ను చూసి చీ అంటున్నారు. గనక అటువంటి జీవితం లేక మారు మనసు పొందే అవకాశము దొరక్క విసర్జించబడే వ్యక్తిగా బ్రతికినట్లుగా ఇప్పటికైనా నీ పాపములు ఒప్పుకొని ప్రభువును పశ్చాత్తాపడి తిరిగి మార్పు కలిగినట్లుగైతే మీరు మార్పుని బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యాన్ని వారసుల కార్యం దేవుని వాక్యం సెలవిస్తుంది. 18వ వచనం, సృజించిన తెలుసుకున్న దగినట్టియు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘములకును గాఢంధకారమునకు తుఫానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన యెడల రాళ్లతో కొట్టవలననియు ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలు కొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అనెను. ఇక్కడ గమనించినట్లుగైతే ఇంకా ఉంది, ఇప్పుడైనను సియోను కొండకను జీవముగల దేవుని పట్టణమునకు అనగా పరలోక యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతలకును
పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన గమనించినట్లుగా 18 చూస్తే సృజించిన తెలుసుకొనదగినట్టు మండుచున్న కనుక ఈ భూమిని ఆకాశాన్ని జీవము గల దేవుడు సృష్టికర్తను దేవుడు సృజించాడు. వాటిలో నుంచి ఇశ్రాయేలీయులు దేవునితో మాట్లాడడానికి వారు ఇష్టపడి వస్తే ఉరుములు, మెరుపులు, భూకంపము, ఆకాశము దద్దరిల్లడము, ఆ భయంకరమైన సుడిగాలి, వీటన్నిటిని చూసి ఇశ్రాయేలు మోషేతో అన్నారు, అయ్యా మేము దేవుని స్వరాన్ని వినలేము, ఆయన చూడలేము, ఆయనతో మేము మాట్లాడలేము, ఆయన మాట్లాడితే మేము చచ్చిపోతాము, మేము ఆ కొండను తాకలేము అంటూ వారు ఏం చేశారంటే ఆయన ఎట్లా వచ్చాడంటే మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘములకును గాఢంధకారమునకు తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన యెడల రాళ్ళతో కొట్టవలననియు ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని విని వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మోషే, మేము ఆ దేవుని దర్శనముతో భయంకరం ఉన్నందున నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను గనుక మేము చచ్చిపోతాం, మేము మిక్కిలి భయపడుతున్నాం, మేము ఆ కొండను తాకలేము, ఒక జంతువు తాకినా అది చనిపోద్ది గనుక మేము ఆ బూరధ్వని, ఆ గాఢంధకారమును, ఆ తుఫానును, ఆ కారు మేఘములను, ఆ యొక్క మండుచున్న కొండకను, ఆ అగ్నికిని మేము ఏమాత్రము కూడా ఆ బూరధ్వనిని, మేము ఆ మాటల ధ్వనిని మేము విని బ్రతకలేము. ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అని ఇశ్రాయేలీయులు మోషేతో చెప్తూ వచ్చారు. ఇప్పుడైనా సియోను కొండకును జీవముగల దేవుని పట్టణమును, ఇప్పుడైనా సియోను కొండ అంటే జీవముగల దేవుని పట్టణమైన యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతలకును కొలది దేవదూతల పరలోకములో ఉన్నాయి. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు, పరలోకమందున్న జ్యేష్ఠుల సంఘం యెరూషలేమనే ఆ పరలోక మహిమలో మేము ప్రవేశించాలని ఆశ కలిగి ఉన్నాము. కానీ ఆ దేవుని స్వరాన్ని, ఆయన తుఫానును, ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ కారు మేఘములు, ఆ యొక్క మేఘంలో ఉండి వారు కారు మేఘములను వచ్చిన పరిస్థితిని, ఆ మాటల ద్వారా మేము విని బ్రతకలేము గనుక మోషే, మేము భయపడుతున్నాం గనుక, మీ మిక్కిలి వణుకుచున్నాం గనుక ఇప్పుడైతే నీవు సియోను కొండ అని జీవము గల దేవుని పట్టణమునకును యెరూషలేమునకు దేవదూతల యొద్దకు పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును గనుక ఆ జ్యేష్ఠుల సంఘానికి, ఆ మహోత్సవమైన పరలోక రాజ్యానికి, ఆ అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు మేము వెళ్ళాలని ఆశ, కోరిక, తృష్ణ కలిగి ఉన్నాము. కానీ ఈ ఉరుములు, మెరుపులు, ఈ తుఫాను, ఈ కారు మేఘములు, ఈ మాటల ధ్వని మేము వినలేము మోషే అని వారి ఇశ్రాయేలుకు మోషేకి స్పష్టంగా చెప్పి దైవ భయము కలిగినట్లుగా మనకి ఈ దర్శనాలు ఇవన్నిటిని చూసి మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి భయపడ్డారు కనుక నేటి దినాన్ని చాలామంది జీవితాల్లో దేవుని వాక్యం ఎరుగుదమని చెప్పుకున్నట్టుగా ఎరుగుంటారు, కానీ ఎరగనట్టుగా ఉంటూ దేవునికి భయపడరు, సంఘ క్రమానికి భయపడరు, వాక్యానికి భయపడరు, సేవకునికి భయపడరు. కనుక దేవుని వాక్యానుసరమైన జీవితాన్ని జీవించడానికి ఏమాత్రం కూడా భయపడలేని దౌర్భాగ్య స్థితి కలిగిన వారుగా చాలామంది మనకు అగపడుతూ ఉంటారు. ఇంకా మనం గమనించిన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినది యేసునొద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. కనుక క్రొత్త నిబంధన అంటే పాత నిబంధన కోళ్ళు, గొర్రెల రక్తము ద్వారా పాపక్షమాపణ లేదు. కనుక క్రొత్త నిబంధనగా ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభు వచ్చి నా పాప పరిహారము కొరకే సిలువలో చనిపోయి రక్తాన్ని కార్చి ఆయన తన రక్తము ద్వారా మన పాపమును పరిహారించాడు. యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కూడా
కనుక ఆయన పరిశుద్ధుడిగా ఈ భూమి మీద మరణించాడు. కనుక హేబేలు పరిశుద్ధుడు కనుక ఆయన రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ పరిశుద్ధులు మాత్రమే హేబేలు వలె పరలోకంకి వెళ్తారు తప్ప కయీన్ లాంటి వారు అపవిత్ర వాళ్ళు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళరు. మీకు బుద్ధి చెప్పి వారిని నిరాకరించుకున్నట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పిన వానిని విసర్జించి మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయము. గమనించారా? కనుక మీకు బుద్ధి చెప్పిన వారిని భూమిని నిరాకరిస్తే వారు భూమిని బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి ఏలియా, ఆనోకు, యోహాను, యేసుప్రభు వారు వచ్చి భూమి మీద నీకు బుద్ధి చెప్పినప్పుడు కూడా విసర్జించినట్లుగైతే మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయము. ఉపదేశించాలి, బోధించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎన్ని మార్లు గద్దించే వారిని, ఉపదేశించే వారిని, బోధించే వారిని, కనుక దేవుని వాక్యాన్ని చెప్పి బుద్ధి చెప్పేవారిని నువ్వు ఈ భూమి మీద ఉన్న సేవకుల్ని నిరాకరించిన, వాక్యాన్ని నిరాకరించిన, సంఘాన్ని నిరాకరించినట్లుగైతే, కనుక దేవుని మాటను నువ్వు పెట్టినట్లుగైతే పరలోకం నుండి వచ్చిన మోషే, ఏలియా, యోహాను, యేసుప్రభు వారు కూడా భూమి మీదకి వచ్చి అనేకులు చెప్పారు. కానీ ఆయన మాటను కూడా నిరాకరించే వారు ఎక్కడికి వెళ్తారంటే పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించుచు మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయము. కనుక పరలోకంలో వచ్చిన యేసుప్రభు వారు కూడా నీకు బుద్ధి చెప్పిన ఆయన మాట వినకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుట, కేకలు వేయట, ఏడ్చుట, రోధించుట, యుగములు నరకముంది. ప్రభువుని బుద్ధి చెప్పిన వారిని భూమి మీద బుద్ధి చెప్పిన ఆ దేవుని సేవకుల ద్వారా దేవుని వర్తమానం విని ఆ వాక్యము నాకు కాదు అనుకుని నువ్వు జీవించినట్లుగైతే దేవుని వాక్యము ఈ రీతిగా మనము చదివినట్లుగైతే 1 యోహాను పత్రికలో దేవుని వాక్యమును ఎంత స్పష్టముగా మనకు కనిపిస్తుందో ఇక్కడ గమనించినట్లుగైతే చూడండి, ఇక్కడ చక్కని ఒక మాట రాయబడ్డది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 8వ వచనం, మనము పాపము లేని వారము చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొందము, మరియు మనలో సత్యముండదు. మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో నుండదు. గమనించారా? ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తునీకరిస్తారో, దేవుని సేవకులు దేవుని వాక్యం చెప్పినప్పుడు తునీకరిస్తారో, అటువారు జీవితంలో వారి హృదయములో దేవుని వాక్యము ఉండదు అని ఇక్కడ దేవుని వాక్యం ఎంతో స్పష్టముగా బోధిస్తూ ఉంది. చూడండి, తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమానము వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషులు వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమున దాన్ని అంగీకరించిన గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం. ఆ వాక్యమే విశ్వాసులని మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యోదయాలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మిమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకే వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులు అందరికీ విరోధులై ఉన్నారు. కాబట్టి దేవుని ఉగ్రత తుదుమట్టుకు వారి మీదకి వచ్చు. ఇది మనుషుల వాక్యము, వాళ్ళు చెప్తే మన వినడమేటి అనుకొని దేవుని వాక్యానికి వ్యతిరేకముగా జీవించిన వారు జీవితంలో తుదుమట్టుకు దేవుని యొక్క ఉగ్రతలోనికి రాబోతురని దేవుని వాక్యం సెలవిస్తుంది. 26వ వచనంలో, అప్పుడు ఆయన శబ్దము భూమిని సలింపజేసిన గాని
ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చున్నాడు. పాత నిబంధన కాలములో ఆయన ఉరుములు, మెరుపులు, గాఢంధకారమును, కారు తుఫానును, బోరధ్వని, మాటల ధ్వని వినవచ్చినప్పుడు ఆ కొండను తాకడానికి ఇశ్రాయేలీలు భయపడుతూ వచ్చారు. కానీ ఇప్పుడైతే ఆయన అప్పుడు భూమిని కంపింప చేశాడు. కానీ ఇప్పుడైతే నేను ఇంకొక మారి భూమిని మాత్రమే కాక ఆకాశమును భూమిని కంపింప చేస్తాను అంటున్నాడు. ఆయన ఆకాశాన్ని, భూమిని, పంచభూతములు, ఆకాశం, భూమి, అగ్ని, గాలి, నీరు కనుక కాలిపోబోతుంది, నాశనం కాబోతుంది. కనుక ఆ రీతిగా దేవుని కోపము భూమి మీదకి ఎట్లా వస్తుంది చూడండి. 27 ఇంకొకసారి అను మాట చలింపజేయబడినవి నిలకడగా ఉండే నిమిత్తము అవి సృష్టింపబడినట్టు చలింపజేయబడినవి బొత్తుగా తీసివేయబడని అర్థమిచ్చుచున్నది. గమనించారా? ఇంకొకసారి అంటే ద్వితోపదేశ కాండము అంటే అర్థం ఏంటంటే రెండవ పర్యాయము దేవుడు మాట్లాడడం అర్థం. ఇక్కడ చూస్తే మొదటి కాలంలో ఆయన భూకంపమును తీసుకొచ్చి ఉరుములు, మెరుపులు, ఆయన మెరుపుల్లో నుంచి మాట్లాడుతూ వచ్చి ఇశ్రాయేలు భయపడుతూ వచ్చారు. ఇప్పుడైతే ఆయన మాటల ధ్వని ద్వారా ఇంకొకసారి ఆయన భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింప చేస్తాను అంటున్నాడు. ఇంకొక మారి ఇక్కడ లాస్ట్ అంటున్నాడు. ఇంకొకసారి అంటే రెండోసారి అను మాట బడనవి నిలకడగా ఉండే నిమిత్తము అవి సృష్టింపబడిన వన్నట్టియు చలింపజేయబడిన బొత్తుగా తీసివేయబడని అర్థమిచ్చి బొత్తుగా దేవుడు పాత ఆకాశం, పాత భూమి, పంచభూతమును భూమి లేకుండా చేసి వాటిని కాల్చివేయాలని, వాటిని నాశనం చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు నీవు సిద్ధముగా కాకూడదనే ఆయన ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. కనుక ఇంకా మనం చూస్తాం, అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి మనం వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయొచ్చు. ఏలనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అందువలన మనం ఇక నిశ్చలమైన రాజ్యం, అందువలన ఈ భూమి, ఆకాశము, ఆ సూర్య, చంద్ర, నక్షత్రము సమస్తం నాశనం కాబోతుంది కనుక నిత్య నరకానికి నీవు నేను వెళ్లకుండా, ఈ భూమి మీద ఏ మానవుడు వెళ్లకుండా కొరకు మనం భూమి మీద సర్వ మానవాల రక్షణ కొరకు సేవకులుగా, విశ్వాసులుగా ఉపవాస ప్రార్థన, ఆల్నైట్ ప్రేయర్, సంఘ ప్రార్థన, గృహ కూడుక, కృతజ్ఞ ఆ కూడుకలు, వ్యక్తిగత ప్రార్థనలో భూమి మీద ప్రతి మోకాలు వంగ, ప్రతి నేత్రమైన చూడాలి, ప్రతి ఒక్క రొమ్ము కొట్టుకొని ఘోరమైన నరకంలో పడిపోకుండా వారి కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అందువలన మనం నిశ్చయముగా దేవుని రాజ్యంలోకి అందరూ ప్రవేశించాలి. దైవ కృప కలిగి ఉండాలి. కనుక కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన, ఇష్టకరమైన సేవ చేయాలి. కానీ మనుషులు చేపించి 6-7 మనుషులు చేసింది కాక ఇష్టపూర్వకంగా సేవకులారా, విశ్వాసులారా ఇష్టపూర్వకంగా ఆయనకి సేవ చేయాలి. ఏలనగా మన దేవుడు దహించు అగ్ని. మన దేవుడు ఎటువంటి అంటే ఆయన కోపము నిమిషమే ఉంటుంది. ఆయన కోపం వస్తే ఆయన సమస్తము మానవాళిని, ఆయనకి విరోధకరముగా జీవించే వారిని, సొదొమ గుమొర్ర పట్టణాలని ఎట్లా నాశనం చేశాడో, నోవ దినాల్లో ఉన్న ప్రజలను ఏ రీతిగా నీటితో నాశనం చేశాడో, ఆయనకి విరోధకరముగా సేవ చేసే వారి సేవకులని, ఆయనకి విరోధముగా జీవించిన విశ్వాసులని, ఆయనకి విరోధముగా నామకార్థ, పండుగ, అలవాటు, ఆదివారపు, దొంగ క్రైస్తవ, దొంగ సేవకులుగా జీవించే వారిని, ఆయన పేరు చెప్పుకొని ఆయనకు విరోధంగా సేవ చేసిన వారిని దేవుడు నాశనం చేస్తామంటున్నాడు. కనుక ఆయనకి ప్రీతికరమైన సేవ చేయాలి, ఆయనకి ఇష్టకరమైన సేవ చేయాలి, ఆయనకి ఇష్టమైన సేవకులుగా బ్రతకాలి, ఆయనకి ఇష్టమైన పరిశుద్ధులుగా బ్రతకాలి. ఎందుకంటే ఆయన రాజ్యములో ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. లేకపోతే ఆయన దహించు అగ్ని ఉన్నాడు. కనుక నిత్య యుగయుగాలుండే నరకం కావాలా, యుగయుగాలుండే పరలోకము కావాలా, ఏది కావాలో నీవే తేల్చుకో. అన్యజనులారా, ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, ప్రీతికరమైన విశ్వాసులుగా, ఆయనకి ఇష్టకరమైన సేవకులుగా, ఆయనతో యుగయుగాలు ఆయన రాజ్యములో ఉండేవారంగా మనం సిద్ధపాటు కలిగి ఆయన ఆశీర్వాద కారకులుగా భూమి మీద ఉండాలి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. జీవముగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు,
వారిని పరిపూర్ణ విశ్వాసులుగా, ప్రీతికరమైన సేవ చేసే సేవకులుగా, నీ రాజ్యంలో ప్రవేశించే సేవకులుగా, నీ రాజ్యంలో విశ్వాసులుగా సిద్ధపరచు. నీకు విరోధకరమైన సేవకులుగా, నీకు విరోధమైన విశ్వాసులుగా, నీకు విరోధకరమైన దొంగ సేవకులుగా, నీకు విరోధకరమైన దొంగ విశ్వాసులుగా ఎవరూ జీవించకుండా అట్టివారిలో కూడా ఇంకెవరైనా నీ ఏర్పాట్లు ఉంటే రక్షించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడిన మనెల్లరకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవినే పెట్టెదవా, తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి, తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.